Hello everyone, welcome back to Advaita Academy. సో లాస్ట్ వీడియో వరకు మనము ప్రాపర్టీస్ అన్ని చూసినాం కదా. సో ఈ వీడియో నుంచి మనము ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని అండ్ స్టాండర్డ్ సిగ్నల్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఆ స్టాండర్డ్ సిగ్నల్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే రైట్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ సిగ్నల్స్ అన్నారు. అండ్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ. అవునా? సో మనకు తెలిసింది ఏంటి? యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు మనకి. యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1/s. ఇక్కడ డబల్ యారో పెడితే యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s అంటే 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూ ఆఫ్ టీ అని అర్థము. ఓకేనా? ఇప్పుడు మీరు ఏంటంటే ఒక క్వశ్చన్ చూడగానే మీరు ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలనేది మీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, సో ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తే నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను అనేది మీకు తెలియాలి. ఓకే, మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఆ ఐడియా అనేది వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఓకే రైట్, సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకే, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే రైట్ ఈ పవర్ ఎస్ నాట్ ఇంటూ టీ ఎక్స్ ఆఫ్ టీ, ఈ పవర్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ నాట్. ఓకే, లేదా ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్. ఓకే, ఇప్పుడు మీకు ఇచ్చిన సిగ్నల్ చూడండి, ఈ ఫామ్ లో ఉంది కదా, ఈ పవర్ జే ఒమేగా టీ అంటే ఈ పవర్ ఎస్ నాట్ టీ ఫామ్ లో ఉంది కదా. అవునా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ ఏంటి? ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఇచ్చినారు. అవునా? సో ఇప్పుడు మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ కావాలి. రైట్, అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ అనుకుంటే రైట్, ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్ ఏ ఫామ్ లో ఉంది? ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఫామ్ లో. అవునా? ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఎస్ నాట్ ప్లేస్ లో మీకు ఏముంది? జే ఒమేగా టీ ఉంది అనమాట. ఈ ప్రాపర్టీ ప్రకారం ఈ పవర్ ఎస్ నాట్ టీ ఉంది కదా, అంటే ఇక్కడ ఈ ఒమేగా టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఉంటే దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ జే ఒమేగా అయిపోతుంది. ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ జే ఒమేగా అంటే ఎక్కడైతే రైట్, సో మీకు ఎక్స్ ఆఫ్ ఎస్ వచ్చి ఉంటుంది, ఎక్కడైతే మీకు ఎస్ ఉందో అక్కడ మీరు ఎస్ మైనస్ జే ఒమేగా పెట్టాలి. ఓకే, సో మనకు తెలిసిందేంటి? యూ ఆఫ్ టీ కనుక ఎక్స్ ఆఫ్ టీ అయితే దాని కరెస్పాండింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ కదా, అంటే ఇదేమవుతుంది? 1/s అయిపోతుంది. అవునా? ఎక్స్ ఆఫ్ ఎస్ మనకు 1/s, కానీ ఇక్కడ మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/ ఏమైపోతుంది? ఎస్ మైనస్ జే ఒమేగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఎక్స్ ఆఫ్ ఎస్ ఉందో ఎక్స్ ఆఫ్ ఎస్ మనకు 1/s అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ జే ఒమేగా కావాలి, అంటే ఎస్ ప్లస్ లో మైనస్ జే ఒమేగా పెట్టాలి. కాబట్టి 1/ ఇది ఏమైపోతుంది? ఎస్ మైనస్ జే ఒమేగా అయిపోతుంది. ఆర్ఓసి వచ్చేసి సేమ్ యూ ఆఫ్ ఎస్ యూ ఆఫ్ టీకి ఏమైతే ఉందో అదే ఉంటుంది. ఆర్ఈ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనం చాలా చోట్ల వాడతాము. కాబట్టి ఇది ఒక ఫార్ములాగా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒక ఫార్ములా లాగా కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? సో ఇక్కడ జస్ట్ ఎస్ నాట్ ప్లేస్ లో మీకు జే ఒమేగా ఉంది. సో ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ జే ఒమేగా అవుతుంది. అంటే మీకు వచ్చిన ఎక్స్ ఆఫ్ ఎస్ ఇక్కడ యూ ఆఫ్ టీ అనేది ఎక్స్ ఆఫ్ టీ అనమాట. యూ ఆఫ్ టీ అనేది ఎక్స్ ఆఫ్ టీ. అవునా? సో ఆ ఫామ్ లోనే ఉంది కదా, ఈ పవర్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, ఈ పవర్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ లాగా, అంటే ఎక్స్ ఆఫ్ టీ అంటే యూ ఆఫ్ టీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ యూ ఆఫ్ టీ అయితే ఇదేమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ అయిపోతుంది.
అవునా? సో ఇప్పుడు ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీకి ఆర్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ నాట్ కదా, ఎస్ నాట్ ప్లేస్లో జే ఒమేగా ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ జే ఒమేగా అవుతుంది. ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ మీరు ఎస్ మైనస్ జే ఒమేగా పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, 1/s మైనస్ జే ఒమేగా అయిపోతుంది. ఓకేనా? సో అట్లా ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ అదే ప్రాపర్టీ యూజ్ చేసేయచ్చు కదా, రైట్? ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ కదా, అవునా? సో ఇక్కడ ఎస్ నాట్ ప్లేస్ లో జే ఒమేగా ఉంది, అవునా? చూడండి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ యూ ఆఫ్ టీ అనమాట. సో ఎక్స్ ఆఫ్ టీ యూ ఆఫ్ టీ అయితే దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎస్ కదా, ఆ యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది 1/s, అవునా? సో అప్పుడు ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ జే ఒమేగా అవుతుంది. అంటే ఎక్కడైతే ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ మీరు ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ మీరు ఎస్ ప్లస్ జే ఒమేగా పెట్టాలి. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఏమైపోతుంది, ఇక్కడ 1/s కదా, ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే 1/s. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ జే ఒమేగా. సో ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే 1/s. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ జే ఒమేగా. అంటే ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ ఎస్ ప్లస్ జే ఒమేగా పెట్టండి. ఏమవుతుంది, 1/s ప్లస్ జే ఒమేగా అయిపోతుంది. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ప్లస్ జే ఒమేగా. ఓకే, అండ్ ఆర్ వచ్చి సేమ్ ఆర్ఈ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇది కూడా మీరు ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనము చాలా సార్లు యూజ్ చేస్తాం ఇది, రైట్? సేమ్ అదే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ, ఒక్క ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీలోనే మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఎక్స్ ఆఫ్ టీ కాస్ ఒమేగా టీని మనం ఎట్లా రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఒమేగా టీకి ఫార్ములా తెలుసు కదా మనకు. కాస్ ఒమేగా టీ అంటే ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డివైడెడ్ బై 2. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాయొచ్చు, కాస్ ఒమేగా టీ ప్లేస్ లో ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డివైడెడ్ బై 2. దిస్ టోటల్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ యూ ఆఫ్ టీ. ఓకే, ఈ 1/2 బయట రాస్తున్నా, రైట్? ఈ 1/2 బయట రాసినప్పుడు నాకేమొస్తుంది లోపల, ఈ 1/2 ఆల్రెడీ బయట ఉంది, ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, అవునా? ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ రాసిన. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఇది ఎక్స్ ఆఫ్ టీ. ఇప్పుడు దీనికి నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి, అవునా? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈస్ ఎక్స్ ఆఫ్ ఎస్ఏ కదా, అవునా? ఎక్స్ ఆఫ్ టీ అంటే మళ్ళీ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీనే కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ ఎస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2కి మనమేం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయం కాబట్టి 1/2 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, లోపల లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. చూడండి, ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, రైట్? ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ రాస్తున్నాను. రాయొచ్చా ఇట్లా? ఓకే, ఇక్కడ ఇటు సైడ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అంటేనే ఇది కదా, కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ రాస్తున్నా. సో ఈ 1/2 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా. అండ్ ఈ రెండే కదా సిగ్నల్స్ మనకు ఉన్నది, ఈ రెండిటికి మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాము. ఓకే, అప్పుడు చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ
ఇప్పుడు క్వశ్చన్సే కదా ఇవి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/s మైనస్ జే ఒమేగా కదా. అట్లే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/s ప్లస్ జే ఒమేగా కదా. ఈ రెండు రిజల్ట్స్ నేను ఈ థర్డ్ ప్రాబ్లంలో యూజ్ చేస్తున్నా. ఓకే, సో 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/s మైనస్ జే ఒమేగా ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/s ప్లస్ జే ఒమేగా. 1/s ప్లస్ జే ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ ఎస్ ప్లస్ జే ఒమేగా. అవునా, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి మల్టిప్లై. అవునా, చెప్పండి. 1 ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ జే ఒమేగా అంటే ఎస్ ప్లస్ జే ఒమేగా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నా. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే ఎస్ మైనస్ జే ఒమేగా అయిపోతుంది. అవునా, ఈ ప్లస్ జే ఒమేగా మైనస్ జే ఒమేగా క్యాన్సల్. అవునా, 1/2 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది? ఎస్, ఇక్కడ ఒక ఎస్, అంటే టోటల్గా 2s ఉంది. డివైడెడ్ బై ఎస్ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఎస్ మైనస్ జే ఒమేగా అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. అవునా, ఎస్ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఎస్ మైనస్ జే ఒమేగా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే జే ఒమేగా హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ మైనస్ జే స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, జే స్క్వేర్ అంటే -1 కదా, ఎస్ స్క్వేర్ మైనస్ -1 ఇంటూ ఒమేగా స్క్వేర్. సో మైనస్ ఆఫ్ -1 అంటే +1 కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. అందుకు ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ ఎస్ ప్లస్ జే ఒమేగా అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ రాసినాం. ఓకేనా, రైట్. ఈ టూ క్యాన్సిల్. ఓకే, లాస్ట్ లో మీకు ఏం మిగులుతుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అండ్ ఆర్ఓసి సేమ్ ఆర్ఈ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే మనం యూ ఆఫ్ టీ నుంచి ఇవన్నీ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి, రైట్, యూ ఆఫ్ టీకి ఉన్న ఆర్ఓసినే వీటన్నిటి కూడా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మీరు ఫామ్ లాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మీరు ఫామ్ లాగా గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఫస్ట్ 2 రిజల్ట్స్ నుంచే మనము ఈ థర్డ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసినాం. రైట్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఎక్స్ ఆఫ్ టీ మనము సైన్ ఒమేగా టీని ఎట్లా రాయొచ్చు? సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డివైడెడ్ బై 2j రాయొచ్చు. ఇది ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ నుంచి మనకు ఫార్ములా అనమాట. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు నేను? ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డివైడెడ్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ రాయొచ్చు. అవునా, ఇప్పుడు నాకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2 2j కదా, సారీ 2j కదా, సారీ. సి ఈ 1/2j బయట రాసేద్దాం. ఈ 1/2j బయట రాస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ, ఇందాకట్లాగే ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అయిపోతుంది, మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ చెప్పినాను కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా ఇక్కడ. 1/2j ఇంటూ వాట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ 1/s మైనస్ జే ఒమేగా, ఫస్ట్ ప్రాబ్లం. అవునా, మైనస్ ఇది సెకండ్ ప్రాబ్లం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే 1/s ప్లస్ జే ఒమేగా, 1/s ప్లస్ జే ఒమేగా. సో అప్పుడు ఏమవుతుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ అన్నప్పుడు ఏమవుతుంది? 1/2j ఇంటూ కింద మీరు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ ఎస్ ప్లస్ జే ఒమేగా వస్తుంది. ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ ఎస్ ప్లస్ జే ఒమేగా వస్తుంది. అవునా, నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లై విత్ 1, ఎస్ ప్లస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే ఎస్ ప్లస్ జే ఒమేగా వస్తుంది.
అవునా, ఎస్ ప్లస్ జే ఒమేగా వస్తుంది, రైట్. మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా, రైట్. ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ 1 అన్నప్పుడు, ఓకే, ఎల్సిఎం తీసినప్పుడు ఎస్ మైనస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే రైట్ ఎస్ మైనస్ జే ఒమేగా వస్తుంది. ఓకేనా, ఈ మైనస్ అంతటికి ఉంటుంది అనమాట, రైట్. 1/2j 1/2j ఇంటూ ఇక్కడ ఏమైతే చెప్పండి, ఎస్ ప్లస్ జే ఒమేగా మైనస్ ఎస్, రైట్. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ఎస్ అంటే మైనస్ ఎస్, ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ జే ఒమేగా డివైడెడ్ బై కింద ఏమైతుంది ఎస్ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఎస్ మైనస్ జే ఒమేగా అంటే ఏం రాసినాం ఇక్కడ, ఎస్ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఎస్ మైనస్ జే ఒమేగా అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ కదా. సో ఆ రిజల్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నా, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సల్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, 1/2j ఇంటూ జే ఒమేగా ప్లస్ జే ఒమేగా అంటే 2j ఒమేగా అయిపోతుంది, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది. ఈ 2j క్యాన్సల్ అయిపోతే మీకు ఏం మిగులుతుంది అప్పుడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇది ఫార్ములా. ఓకేనా, సో ఆర్ఓసి వచ్చేసి రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ 0. ఈ ఫార్ములాను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అయితే థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ యొక్క ఫార్ములాస్ మనము చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనము ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసినప్పుడల్లా, ఇది జస్ట్ ఫస్ట్ వీడియోనే కదా, ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసినప్పుడల్లా ఈ ఫార్ములాస్ అన్నవి చాలా చోట్ల యూజ్ చేస్తాం. సో అట్లా రైట్, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ యొక్క అప్లికేషన్ అన్నమాట. ఈ 4 ప్రాబ్లంలు కూడా మనకు ఈ యొక్క ప్రాపర్టీ మీద డిపెండ్ అయినాయి. చూడండి, ఈ యొక్క ప్రాపర్టీ వల్ల మనం ఈ 4 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసినాం. ఓకేనా, రైట్. సో మీ నోట్స్లో రాసుకోండి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఆ 2 ఫార్ములాస్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, right, that's all for this video. We'll meet in the next video. Jai Hind.